మీ పైన అంటే మీరు ఒక అవమానం ఫేస్ చేశారని చెప్పి మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు ఒక ఫోటోని పెట్టి. అంటే రీసెంట్ గా మీరు నాయుడు గారి మనవడి పెళ్లికి హాజరవ్వడం జరిగింది. సో అక్కడే మీరు లోకేష్ గారికి వీళ్ళందరికీ రాగి కంచాల్లో భోజనం పెట్టి మీకు విస్తరాకులో భోజనం పెట్టారు అనే ఒక ఫోటో ఇది వైరల్ అవుతోంది. సో అది నిజమేనా? ఓకే తల్లి, అంటే ఆ రోజు జరిగిన విషయం మీద సంపూర్ణంగా అవగాహన లేని వాళ్ళు అట్లా పెట్టుకోవడానికి దారితీస్తారు తల్లి. కానీ జరిగింది ఏంటంటే, నేను ఒక 150 మందితో కూడిన కార్యకర్తలతో కూడా నేను వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి పెద్దయిన వెంకయ్య నాయుడు గారు బయటనే ఉన్నారు. నన్ను చూసి నాతో పాటు వేదిక మీదకి వచ్చేసాడు. ఆ పిల్లలకు నన్ను పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత మేము భోజనానికి వెళ్ళాను. అప్పటికి లోకేష్ గారు రాలేదు, అప్పటికి దత్తాత్రేయ గారు రాలేదు, అప్పటికి వీఐపీలు ఎవరు లేదు. కానీ నేను మళ్ళీ అక్కడ నేను 2 గంటలు ఉండడానికి నాకు అవకాశం లేదు. నేను మళ్ళీ వెంటనే షెడ్యూల్ ప్రకారం నేను విజయవాడకు చేరుకోవాలి. కాబట్టి నేను ఒక్కరిని తినాలన్నా 150 మంది తినాలన్నా అప్పటికి ఏ వీఐపీ రాలేదు. కాబట్టి నేను ఎక్కడైతే నా సాధారణ కార్యకర్తలు భోజనం చేస్తుండ్రో నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో నేను తినాలి. నేను కార్యకర్త స్థాయి నుంచి కింది గుంట నుంచి వచ్చాను తల్లి. నేను పోయి ఒక వీఐపీ దగ్గర కూర్చొని నా ఎంబడి చిన్న కార్యకర్తలు 150 మంది ఇంకో దగ్గర కూర్చుంటే ఎవరికి అవమానమో లేదు, కానీ నాకు అవమానంగా బాగుంది. నా కార్యకర్తలతో భోజనం చేశాను, నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఘటన వాళ్ళు 4 కూర్చొని వీఐపీలు కూర్చొని భోజనం చేసింది అనుకో, దానికి దీనికి సంబంధించాలి. అక్కడ జరిగింది ఆయన ఇష్టపూర్వకంగానే విస్తరాకులో తినడం జరిగింది.